24 గంటల కరెంటును రైతుకు 24 గంటల కరెంటును జై జవాన్ జై కిసాన్ 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 ప్రభుత్వంలో 24 గంటలు కరెంట్ ఇస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి మాట్లాడిండు రైతులకు కేసీఆర్ 24 గంటలు మేము కూడా 24 గంటలు ఇస్తాము. రైతులకు రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు ఎకరానికి, మేము 15,000 ఇస్తామన్నాడు. కేసీఆర్ రైతుకే ఇస్తుండు, మేము కౌలు రైతుకి ఇస్తామన్నాడు. కేసీఆర్ 24 గంటలు కరెంట్ ఇస్తే మేము కూడా 24 గంటలు కరెంట్ ఇస్తామన్నాడు. కేసీఆర్ ఏది చేస్తుండో అంతకంటే ఎక్కువ చేస్తామని చెప్పి మభ్యపెట్టినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇవాళ రాష్ట్రంలో కొడంగల్తో సహా ఏ గ్రామానికి వెళ్ళినా ఏ సబ్ స్టేషన్కి వెళ్ళినా ప్రభుత్వం 14 గంటల కరెంటు వాళ్ళ రికార్డులో పెట్టుకున్నారు. వాళ్ళ రికార్డులో సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు తీసేసి మార్నింగ్ 2 గంటల 15 నిమిషాలకు కరెంట్ ఇస్తున్నట్టు 14 గంటల 3 ఫేజ్ కరెంటు రైతులకు ఇస్తున్నట్టు వాళ్ళు రెవెన్యూ రికార్డు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. కానీ యాక్చువల్గా ఈ 14 గంటలలో ఎల్సీ పోతుంది. ఎల్సీ తీసుకోవడం వల్ల కరెంటు బ్రేక్ అవుతుంది. ఈ వర్షాల వల్ల గాడ్పుల వల్ల ఎక్కడ బ్రేక్ అయినా కూడా వెంటనే కరెంటు తీసేసి 9 గంటలు 10 గంటల కరెంటు మించి రావట్లేదు. మొత్తం సబ్ స్టేషన్లలో కరెంటు 10-12 గంటల కంటే ఎందుకు ఇస్తలేరు అని అడిగితే ట్రాన్స్ఫార్మర్ మీద ఆన్ ఆఫ్ అంటే దాన్ని స్విచ్ ఉంటుంది, ఆన్ ఆఫ్ స్విచ్లు లేవు. ప్రభుత్వం ఎక్కడ కూడా మెటీరియల్ ఇవ్వట్లేదు. ఒక స్తంభం కావాలన్నా, ఒక కొత్త ట్రాన్స్ఫార్మర్ కావాలన్నా, రిపేర్గా చేసుకోవాలన్నా కూడా ఎలక్ట్రిసిటీ దగ్గర వాళ్ళ డిపార్ట్మెంట్ దగ్గర డబ్బులు లేవు సార్, మెటీరియల్ లేదు, ఇవ్వలేకపోతున్నాము అని చెప్పి అధికారులు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారేమో ఉత్తర ప్రగల్భాలు. రేవంత్ రెడ్డి గారు చెప్పే మాటలేమో అన్నీ చేస్తున్నాం, మా ప్రభుత్వం కేసీఆర్ కంటే బ్రహ్మాండంగా చేస్తుందని చెప్పి మాట్లాడిండు. అది ఎక్కడ కేసీఆర్ కంటే బ్రహ్మాండంగా చేసినట్టుగా అనిపిస్తుంది? కేసీఆర్ గారు నాట్లు వెయ్యక ముందుకు రైతు బంధు ఇచ్చిండు. రేవంత్ రెడ్డి నాట్లు కాదు వరి కోతలకు రైతు బంధు ఇస్తున్నాడు. కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ ఇచ్చిండు. రేవంత్ రెడ్డి గారు 14 గంటల పేరు చెప్తుండు, 12 గంటల కన్నా కరెంట్ ఇస్తలేడు. కాబట్టి ఇవాళ మేము మొన్న గజ్వేల్లో చేసినాం, ఇవాళ మేదినిపురం మా బీఆర్ఎస్ పార్టీ రైతుల సమక్షంలో చేసినాం. ఒక 3-4 డేస్లో 14 గంటలు ఎక్కడైతే బ్రేక్ చేస్తున్నారో, 14 గంటలు ఎక్కడైతే కరెంటు రాదో మళ్ళీ వెంటనే రెస్పాండ్ అవుతాం. మరి గజ్వేల్ సబ్ స్టేషన్ ముంగట వంట వార్పు కార్యక్రమాన్ని పెట్టుకొని రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని కూడా మా హరీష్ రావు గారిని కూడా ఆ కార్యక్రమానికి పిలిచి పెద్ద ఎత్తున రాష్ట్రంలో రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ, రైతుల కోసం కేసీఆర్ గారు, రైతుల కోసం మేమంతా కష్టపడి పనిచేస్తాం. రైతు బంధు ఇచ్చే వరకు, రైతు బీమా కంటిన్యూ చేసే వరకు, కౌలు రైతుకు డబ్బులు ఇచ్చే వరకు, రైతు బంధు ఇచ్చే వరకు మేము రైతుల వెంట ఉంటాం. ఇవాళ యూరియా కావాలంటే యాప్ తీసుకోవాలి, కరెంటు కావాలంటే ధర్నా చేయాలి, ఒడ్లు కొనాలంటే రోడ్డు ఎక్కాలి. ఈ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన నిలబడుతుంది, రైతు పక్షాన పోరాటం చేస్తుంది. రైతులకు శ్రేయస్కోరే నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేసీఆర్ అనేటువంటి విషయం అందరికీ తెలిసే విధంగా మా ఉద్యమాలు ఉంటాయి. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని పండించి భారతదేశంలో తెలంగాణ తల్లిని అన్నపూర్ణగా మార్చినటువంటి గొప్ప రైతు బిడ్డ కేసీఆర్ గారు. అలాంటి నాయకునికి మేమంతా వెన్నుదన్నుగా ఉంటాం. తప్పకుండా రైతుల పక్షాన నిలబడతాం. అతి త్వరలో ప్రభుత్వంలో మార్పులు రాకుంటే గజ్వేల్ సబ్ స్టేషన్ ముంగుడు వంట వార్పు కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని మేల్కొల్పుతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తుంది.